ఆ ఒక్కటి తప్ప అంటున్నారు ఆ సీనియర్ లీడర్. ఆ నియోజకవర్గాన్ని వదిలేస్తా, అవసరమైతే రాజకీయాలకి దూరంగా ఉంటున్న ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? తాను అక్కడి నుంచి మాత్రమే పోటీ చేయనన్నానంటూ పాత మాటలకి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అక్కడ తప్ప ఎక్కడైనా పోటీకి రెడీ అంటున్నారు. అధిష్టానం ఆదేశిస్తే ఓటమి ఎరగని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మీద పోటీకి సై అంటున్నారు కూడా. ఆ బీఆర్ఎస్ నేత మీద కాంగ్రెస్ లీడర్ స్పెషల్ ఫోకస్ పెట్టారా? దానిలో భాగంగానే లేటెస్ట్ కమెంట్స్ చేశారా? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా లీడర్? ఒకప్పుడు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యను, అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటా అని ప్రకటించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది. గతంలో తాను సంగారెడ్డి నుంచి మాత్రమే పోటీ చెయ్యబోనన్నానని, వేరే చోట నుంచి పోటీ చెయ్యను అనలేదంటూ తన పాత కమెంట్లకు ఆయన కొత్త వ్యాఖ్యానం చెప్పారు. అవుట్ ఆఫ్ సంగారెడ్డి ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ అంటున్నారు. జగ్గారెడ్డి మాటల్ని బట్టి చూస్తే సంగారెడ్డి నియోజకవర్గాన్ని ఆయన భార్య నిర్మలకు రాసిచ్చినట్టే కనబడుతోందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన సతీమణి నిర్మల పోటీ చేస్తారని జగ్గారెడ్డి ప్రకటించారు. వరుసగా 2 సార్లు సంగారెడ్డి నుంచి ఆమెకే కాంగ్రెస్ టికెట్ దక్కుతుంది అన్నారు. ఆ నియోజకవర్గం నుంచి నిర్మల తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జనరల్ ఉన్న నిర్మలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈసారి ఆమెను సంగారెడ్డి ప్రజలు గెలిపిస్తారు. నాకు కొంత తేడా, మూడు ఖరాబ్ అయితే అప్పుడప్పుడు తేడా చేస్తే కానీ ఆమె ఫీల్డ్ ఉంటుంది, ఆమె గట్టిగానే ఉంటుంది. 2 సార్లు ఎమ్మెల్యే ఆమెనేగా సంగారెడ్డికి. ఇక అధిష్టానం ఆదేశిస్తే సిద్దిపేటలో హరీష్ రావు పైన పోటీకి సై అంటున్నారు జగ్గారెడ్డి. దీంతో ఆయన మాటలకు అర్థం, పొలిటికల్ పరమార్థం ఏమిటనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం 3 నెలల పాటు తనకు ఇరిగేషన్ మంత్రి పదవి ఇస్తే నీళ్లు పారిస్తానంటూ కాంగ్రెస్ కు ఛాలెంజ్ విసిరారు హరీష్. దీంతో కాంగ్రెస్ లో చేరమని హరీష్ కు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా హరీష్ పైనే పోటీకి సిద్ధమంటూ ప్రకటన చేశారు. ఆ తర్వాత కూడా హరీష్ సెంటర్ గా ఆయన కమెంట్లు చేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే హరీష్ రావుపై జగ్గారెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారా, దానిలో భాగంగానే ఈ కమెంట్లు చేశారా అనే అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక తుంగతుర్తి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరును చల్లార్చేందుకు ట్రబుల్ షూటర్ గా మారతానంటున్నారు జగ్గన్న. నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటుందన్న, నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. అధిష్టానం సిద్దిపేట చేయమంటే చేస్తావా అంటే చేస్తా. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగా ఏదైనా ఉందనుకో, ఆడ పోయి చేయరా జగ్గారెడ్డి అంటే ఆడ పోయి చేస్తా. అది సిద్దిపేట కానీ ఇంకే పేట కానీ. అప్పుడు ఏమన్నాం అనేది కాదన్నయ్యా, ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నామా లేదా అంటున్నారు జగ్గారెడ్డి. ఒకప్పుడు సంగారెడ్డి నుంచి తప్పుకుంటానన్న జగ్గారెడ్డి ఇప్పుడు అదే నియోజకవర్గంలో తన భార్యను బరిలో దించేందుకు సిద్ధమని చెప్పడం, అవసరమైతే హరీష్ రావుపై తాను పోటీ చేస్తానని ప్రకటించడం కాంగ్రెస్ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది.